షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యూఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటారు? మ్యారేజ్ వద్దు. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? మా మమ్మీ ఫిక్స్, మా మమ్మీ చూసుకుంటది అవన్నీ. అంతేనా? ఆ, నీకు ఇప్పుడు మమ్మీ అడుగుతారు ఎలా ఉండాలమ్మా పెళ్లి చూపులు చూస్తాను నేను మమ్మీ గొడవలు పెట్టుకోదు, మమ్మీ నేను ఎంత కోపం చేసుకున్నా అని చెప్తావు. ఆ, ఓకే, మరి ఈ అబ్బాయి ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే వద్దు. వద్దు, అసలే వద్దు. ఉమ్, ఆ, ఎందుకంటే నువ్వు కూడా రీల్స్ చేస్తావు కాబట్టి. అంటే కొంచెం ఎక్స్ప్రెసివ్ ఫేస్ అయితే బెటర్ ఏమో. అంటే నేను పెళ్ళైనాక నా రీల్స్ కి వాడాలి కదా. అంటే వాడాలి మీన్స్ మేమిద్దరం కలిసి చేయాలి కదా రీల్స్ ఆబ్వియస్లీ. సో అందుకే కొంచెం ఎక్స్ప్రెసివ్ ఫేస్ అయితే బెటర్, ఫోటోగ్రాఫిక్ ఫేస్ ఉంటే బెటర్ అని. చాలా గుడ్ రిక్వైర్మెంట్స్ అమ్మా. ఓ సాలరీ ఉండాలను అబ్బాయి ఎలా అది లేదు, ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఉండాలి. లిజనర్ ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. ఏంటమ్మా? లిజనర్ ఎక్కువ వినాలి. ఓహో, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడతాను, తను కూడా ఎక్కువ మాట్లాడేసాడు అనుకో, ఇంకా మాట్లాడు ఇద్దరు మాట్లాడే వాళ్ళు ఉంటే కుదరదు. ఇంకా అక్కడ తలకాయ గుద్దుకోవడమే. సో నేను ఎక్కువ మాట్లాడితే వినే వాళ్ళు ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. దీన్ని కూడా ట్రోల్ చేయకండి ప్లీజ్ ప్లీజ్. నేనున్నాను అందులో ఇంటర్వ్యూలో. ఫేమస్ అయిపోతారు, మన మీమ్స్ వాళ్ళు చేసేస్తారు. అంతేనా? ఆ, సాలరీతో సంబంధం లేదమ్మా. ఎట్లాగో ఇప్పుడు నేను ఫిక్స్ ఉన్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అని. సో మమ్మీ వాళ్ళు చూసారనుకో, గట్టి శాలరీ ఉన్న వాళ్ళని చూస్తారు, బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్న వాళ్ళని చూస్తారు. సో శాలరీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లవ్ మ్యారేజ్ అనుకో, జాబ్ ఉందా, శాలరీ ఎంత వస్తుంది, ఏ క్యాస్ట్, ఫ్యామిలీ ఎట్లుంటది, అది అది ఉంటదిగా. అబ్బాయి వాళ్ళ చెల్లె ఉంటదిగా, ఆడపడుచు. ఆడపడుచులు ఎంతమంది, అవన్నీ ఉంటాయి కదా లవ్ మ్యారేజ్ అయితే. అరేంజ్ మ్యారేజ్ అయితే మనం ఆడిస్తే ఆడిపోతారు ఇంట్లో అంతా. ఇంత షాపింగ్ చేస్తా, ఇంత ఇక్కడ పెళ్లి చేసుకుంటా, ఇక్కడ రిసెప్షన్ చేసుకుంటా, ఇష్టం ఉన్నది చెప్పొచ్చు అరేంజ్ మ్యారేజ్ అయితే. పాప సుశీల కోరికలు పెద్దవే అమ్మా. నేను ఏదో ఇంతే అనుకున్నాను. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. అంతేనా? మరి ఎవరు రియల్ లైఫ్ లో ప్రపోజల్స్ చేయలేదా? చేయలేదు, ప్రపోజల్ చేయలేదు. ఎవరు ప్రపోజ్ చేయలేదు. ఎందుకంటావు? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అబ్బాయిలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తా. వాళ్ళతో అంటే ఎక్కువ మాట్లాడతా వాళ్ళతో. అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ మోస్ట్లీ అంటే ఎలా అంటే అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు అమ్మాయిలు. ఇంకా అబ్బాయి వాళ్ళతో ఎలా మాట్లాడతా, వాళ్ళు మాట తెరిస్తే బ్రో బ్రో బ్రో. ఇప్పుడు అదే ఫ్యాషన్ కదా, ఇంకా అమ్మాయిలను కూడా బ్రో బ్రో అని పిలిచేస్తారు. ఆ అమ్మాయి బ్రో అంటది, ఈ అమ్మాయి బ్రో అంటది. ఒరే నేను బ్రో అంటే తమ్ముడు అన్నయ్య అని నా దాంట్లో మీనింగ్. ఆఫీస్ లో కూడా అంతే. ఇప్పుడు ఆ అమ్మాయిని నేను బ్రో అంటే, ఆ అమ్మాయి నన్ను బ్రో అంటది. ఈ అబ్బాయి బ్రో అంటాడు, ఆ అబ్బాయి కూడా నన్ను బ్రో అంటాడు. ఈ బ్రోకి కూడా వాల్యూ లేకుండా పోయిందా ఈ వర్డ్ కి? 3 అక్షరాల పేరు ఇంత రకంగా వాడతారని నాకు తెలియదు ఈ బ్రో. ఎస్, సో ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట అది. ఇంకా ఆ ఫీలింగ్ రాదు. అండ్ మెయిన్ థింగ్ ఇట్లా రీల్స్ చేసి అంటే ఒకవేళ రిలేషన్షిప్ పెట్టుకుందామంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఒప్పుకోరు. ఎన్ని రిస్ట్రిక్షన్స్, అమ్మో తలకాయ నొప్పి. అలా ఆలోచిస్తేనే నాకు ఇట్లా పెద్ద లిస్ట్ గుర్తొస్తుంది. ఏమిటో రిస్ట్రిక్షన్స్. బయటకు పోతే చెప్పాలి, ఇంట్లో ఉంటే చెప్పాలి, మమ్మీ వస్తే చెప్పాలి, చాటింగ్ బంద్ చేయాలి, కాల్స్ చేయాలి, లేట్ నైట్స్ మాట్లాడాలి, బయట తిరగాలి, పైసలు ఖర్చు పెట్టాలి, వాడితో ఖర్చు పెట్టేయాలి. లాస్ట్కి పెళ్ళి అవుతుందా తెలీదు అని. ఎందుకు అని గొడవ పడాలి, అది మెయిన్. అవ్వాలి. అది మెయిన్. మళ్ళీ గొడవలు మన మెయిన్ పార్టే, మన మెయిన్ థీమే అది కదా, గొడవలు ఉండొద్దు అని. ఇంకా అంతే, రిలేషన్షిప్ పెట్టుకుంటే కెరీర్ ఉండదు. అంటే కొంతమంది ఉన్నాయేమో మంచిగా రిలేషన్షిప్స్, అందరివి అవ్వవు అట్లా. మళ్ళీ పేరెంట్స్ని బాధ పెట్టాలి మెయిన్ థింగ్. మా దాంట్లో అందరివి లవ్ మ్యారేజెస్. అంటే మా కజిన్స్ వాళ్ళవి చూస్తూ వస్తున్నా ఇప్పటి వరకు 2 మెంబర్స్ అయింది. ఇంకో అమ్మాయిది అడ్వాన్స్ ఉంది, ఇంకా ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్లో అయిపోతుంది. తనది కూడా లవ్ మ్యారేజ్, అందరిది లవ్ మ్యారేజ్. మా సైడ్ అంతే. ఓకే చేసుకుంటే అంటే మంచి జాబ్ ఉండి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒప్పేసుకుంటారు. కానీ నాకు అలా ఎవరు దొరకలేదు. మా మమ్మీ చూస్తుంది, దొరకలేదు అంటే నువ్వు వెతుకుతున్నావా అంటది. అలా ఎవరు పాపం దొరకలేదు. నాకు ఎవరైనా నచ్చి కూడా మాట్లాడితే
మినిమం 1 వీక్ మాట్లాడతా కావచ్చు వాళ్ళతో. అంటే మంచి ఇప్పుడు ఆఫీస్‌లో రీసెంట్‌గా ఒక అబ్బాయిని చూసా. బావుండే. మంచి చూస్తున్నంత వరకే బాగున్నాడు అతను. ఇంకా అతని గురించి తెలుసుకుందామని నా ఫ్రెండ్స్‌ని వాళ్ళని వీళ్ళని అడిగాననమాట. వాడు ఒక మబ్బు గాడని చెప్పారు. అంటే కొంచెం ఎడ్డీ అని చెప్పారనమాట. చెప్పా ఎక్స్‌ప్రెసివ్ ఉండాలి. ఇట్లా అంటే ఎక్కువ మబ్బుగాడంటే ఏంట్రా? మబ్బుగాడంటే మబ్బుగాడు అంటే డల్ గా ఉంటాడా? అంతా ఎవడో వాడి సొమ్మంతా తీసుకొని తినేస్తున్నట్టు అలా నల్లి ఉంటాడు. యాక్టివ్ గా ఉండాలంటావు. ఉండాలి. ఏదో ఇన్నోసెంట్ గా, డీసెంట్ గా, సైలెంట్ గా ఉండకూడదు. ఎడ్డెడ్ ఉండొద్దు. వాటిని ఎడ్డెడ్ అంటారా? అలా ఎడ్డెడ్ గా ఉండకండి రా. అట్లా. సో ఫైనల్ గా నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదు, నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. నేను ఎలా నమ్మను. ఉన్నావు? బయట ఏమో అబ్బాయిలకి స్లిమ్ గా ఉన్న అమ్మాయిలంటే ఇష్టం. కొంతమందికి నా ఫ్రెండ్స్ కి అందరికి చెబ్బిగా ఉన్న అమ్మాయిలు ఇష్టం. నన్ను ఒక అబ్బాయిలా ట్రీట్ చేస్తారు వాళ్ళు. అంటే నేను రీల్స్ చేసినప్పుడు మాత్రమే ఈ అవుట్‌ఫిట్ నాది. ఆఫీస్‌కెళ్ళినప్పుడు మొత్తం జీన్స్ వేసుకొని వెళ్ళిపోతా అనమాట. జీన్స్, షర్ట్, టీ షర్ట్స్ ఇవే వేసుకొని వెళ్ళిపోతా. ఇంత మంచిగా వేసుకొని వెళ్ళను. సో నన్ను చూస్తే ఇంకా అంతే జుట్టు కట్ చేపించుకో ఇంకా అయిపోతది. రీల్స్ దాకానే నువ్వు అమ్మాయిలాగా కనిపించేది. బయటకొస్తే కాదు. ఆళ్ళకి ఎంతమందికి టేస్ట్ లేదురా ఎతుకు 3 lakhs పీపుల్‌కి టేస్ట్ లేదు అని చెప్తారు. అట్లా. సో అలా ఉంది. హ్మ్. సో మన బ్యాడ్ లక్, మనం ఏం చేయాలి? ఏం చేయలేం. అది గుడ్ లక్కే. రిలేషన్‌షిప్ అంతే. లేకపోతే గుడ్ లక్కే. గుడ్ లకేనా? అయితే యూ గుడ్ లక్, ఐఎమ్ గుడ్ లక్. వి ఆర్ గుడ్ లక్. వి ఆర్ గుడ్ లక్. వెరీ గుడ్. సో ప్రస్తుతానికైతే ఇంత హ్యాపీగా నడుస్తుంది జీవితం. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే హ్యాపీగా సంతోషంగా ఉండాలని. ఫైనల్ గా నీ లైఫ్ గోల్స్ ఏంటి, నీ డ్రీమ్స్ ఏంటి? చిన్న అన్నాయి. అదే చెప్పాను కదా! సేమ్ ఐటీలోకెళ్ళాలి కొంచెం జల్దీ. అంటే ఇప్పుడైతే ఇలా బావుంది. అంటే నేను చేసే జాబ్ అయినా, నా ఆఫీస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ నాకు చాలా ఎక్కువ క్లోజ్ అయిపోయారు. నేను అందులోకెళ్ళేటప్పుడు ఏం పెట్టుకున్నాను అంటే ఎవరితో నాకు మాట్లాడకూడదు. నా కోర్స్ ఇక్కడ ఉంది కదా! ఆల్రెడీ డేటా అనలిస్ట్ కోర్స్ అవుతుంది కదా! సో అయిపోగానే జస్ట్ అయిపోయేంత వరకే అందులో ఉంటాను. కోర్స్ అయిపోగానే జస్ట్ షిఫ్ట్ అయిపోతా అనుకున్నా. కోర్స్ అయిపోయి ఇప్పుడు 2 months అయిపోయింది కూడా. కానీ నాకు వేరే షిఫ్ట్ అవ్వాలి అనే థాట్ లేదనమాట. ఎందుకంటే ఈ జాబ్ అనుకో చేసేసొచ్చాక అంత ఫ్రీ ఉంటా. అంత ఎఫెక్ట్ పడదు. జాబ్‌ది ప్రెషర్ ఎక్కువ పడదు. సో నా సోషల్ మీడియా మంచిగా అలా వెళ్ళిపోతదనమాట. ఈ జాబ్ చేసుకుంటూ. మళ్ళీ నేను ఐటీలోకెళ్ళిపోతే దీనికి చాలా దూరం అయిపోతా. అది ఆలోచిస్తున్నా గానీ ఐటీలోకే వెళ్తా. ఇది కొన్ని రోజులు లైక్ హోల్డ్‌లో పెట్టేసైనా కూడా ఐటీలోకెళ్తా. సో ఐటీలోకి వెళ్ళాలనేది నీ కోరిక, అమ్మని బాగా చూసుకోవాలనేది చూసుకోవాలి. నీ కోరిక. ఈ రెండే నీ మోటో. అంతే. వెరీ గుడ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.